వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నాడు. ఎన్నికలు రాకముందే యుద్ధరంగం నుంచి జగన్ పారిపోయాడు. పులివెందులలో గెలిచి చూపాలి. జగన్ రెడ్డి అర్జునుడు కాదు భస్మాసురుడు. నమ్మి ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులు పెట్టాడు. నెల్లూరు పత్తికొండ రా కదిలరా సభల్లో చంద్రబాబు మాట్లాడినటువంటి మాటలు చూసుకోవచ్చు. ఇక్కడ వైకాపాను ఓడించేందుకు ప్రజలే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు చెప్తా ఉన్నాడు. సీఎం జగన్ విశాఖలో సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారని, కానీ వైకాపాను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరు గ్రామీణ పరిధిలోని వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన రా కదిలరా బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. జగన్ వల్ల సమాజంలో ప్రతి ఒక్కరూ బాధితులుగా మారారు. పలువురిపై తప్పుడు కేసులు పెట్టారు. అందుకే జగన్ను ఓడించడానికి అన్ని ఊర్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సీఎంను ఇంటికి పంపడానికి అన్నదాతలు, తరిమి కొట్టడానికి తెలుగు తమ్ముళ్ళు, వైకాపా జెండా పాతిపెట్టడానికి బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నారు. సీఎం అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు, వైకాపా వాళ్ళే వారి జెండా పీకేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. ఒక్క ఛాన్స్ అంటూ నాశనం చేసిండు రాష్ట్రాన్ని అంటూ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమంత్రి బీసీల ద్రోహి అని చెప్పేసి కూడా ఆయన చెప్పినటువంటి మాట చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి బీసీల ద్రోహి. ఆయన ఏ బీసీకైనా న్యాయం చేశారా? ఆదరణ మరో 30 పథకాలను రద్దు చేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, కర్ణాటకకు వలసపోయిన వారిలో కర్నూలు నుంచి వెళ్ళిన వారే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు.